ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలను వివరించారు పోలీసులు. ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తన, మానసిక స్థితిని రిమాండ్ రిపోర్ట్లో ప్రముఖంగా ప్రస్తావించారు. ఉదయ్ నేపథ్యాన్ని తెలుసుకుని అతనిపై బాధితురాలు సానుభూతి చూపించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి బాధితురాలికి ఉదయ్ జూనియర్. మరోవైపు బాధితురాలి కంటే ముందు మరో ఇద్దరు యువతులకి ఉదయ్ ప్రపోజ్ చేశాడని పోలీసుల వర్షన్. ఆ ఇద్దరిలో ఒక యువతి ఉదయ్తో పెళ్లికి నిరాకరించిందని చెప్తున్నారు. ఆ తర్వాత బాధితురాలతో ఉదయ్ సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. ఉదయ్ వింత ప్రవర్తన, పొజిటివ్ బిహేవియర్, దురుసు ప్రవర్తనతో బాధితురాలు విసిగిపోయినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత తనను దూరం పెట్టడంతోనే బాధితురాల్ని వేధించి ఆమెపై హత్యాయత్నం చేశాడు అంటూ ట్రైనీ ఐపీఎస్ పై ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో అశోక్ నగర్లోని ఉదయ్ నివాసంలో పోలీసులు సోదాలు చేశారు. అతని ఇంట్లో ఒక సెల్ ఫోన్ని, ల్యాప్టాప్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు అభ్యాస్ ఐఏఎస్ అకాడమీని ఉదయ్ నిర్వహిస్తున్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వివరించారు. మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా అప్డేట్స్ తో. ప్రణీత, ఉదయ్కి సంబంధించి చాలా కీలకమైన విషయాలను పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వివరించారు. ఇంకా కొత్త కొత్త అంశాలు ఏం వెలుగులోకి వచ్చాయి? సో ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి అతన్ని దాదాపు 1.5 డే పాటు కూడా ప్రశ్నించిన తర్వాత అతని స్టేట్మెంట్ని కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. సో ఈ రిమాండ్ రిపోర్ట్లో అనేక విషయాలు బయటకు వచ్చాయి. సో ఉదయ్ కృష్ణారెడ్డి మొదట తను కానిస్టేబుల్గా ఉన్నాడు. సో ఆ తర్వాత ఐపీఎస్ కొట్టిన తర్వాత అతడి సక్సెస్ జర్నీ గురించి చాలా సోషల్ మీడియాలో అనేక రకాలుగా వీడియోస్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే చాలామంది కూడా ఉదయ్ కృష్ణకి మెసేజ్లు చేస్తూ వచ్చారు సోషల్ మీడియాలో. ఇదే క్రమంలో బాధితురాలు కూడా మెసేజ్ చేసింది, కంగ్రాచులేట్ చేసింది. ఆ తర్వాత తాను కూడా ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాను, సో ఇప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి లీవ్లో ఉన్నాను, సో మళ్ళీ అకాడమీకి వస్తానని చెప్పేసి చెప్పింది. ఆ తర్వాత అకాడమీకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య కూడా సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలోనే ఉదయ్ కృష్ణారెడ్డి బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉండడం అండ్ సేమ్ టైం అతడు చాలా పొసెసివ్గా, అంటే ఎవరితో మాట్లాడినా సరే తాను ఓర్చుకోలేనటువంటి స్థితిలో ఉండడం. సో అతడి బిహేవియర్ పూర్తిగా నచ్చక కొద్ది రోజుల పాటు కూడా ఉదయ్ కృష్ణారెడ్డిని దూరం పెడుతూ వచ్చింది బాధితురాలు. ఇదే క్రమంలో బాధితురాలపైన ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం పెంచుకున్నాడు. అండ్ సేమ్ టైంలో ఉదయ్ కృష్ణారెడ్డిని కాకుండా మళ్ళీ ఒక ఐఏఎస్ ట్రైనీని బాధితురాలు పెళ్లి చేసుకోవడంతోనే మొత్తం ఇష్యూ అంతా కూడా స్టార్ట్ అయింది. సో అప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి బాధితురాలు ఉన్నటువంటి వీడియోస్ని అంతా కూడా బాధితురాలు పర్మిషన్ లేకుండానే ఉదయ్ కృష్ణారెడ్డి ఆమె హస్బెండ్కి వీడియోస్ని పంపించడంతో మొత్తం ఇష్యూ అంతా కూడా బయటకు వచ్చింది. సో వాళ్ళ హస్బెండ్ మళ్ళీ బాధితురాలని ప్రశ్నించడం, ఆమె ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డిని అకాడమీలో ప్రశ్నించడంతో ఉదయ్ కృష్ణారెడ్డి బలవంతంగా బాధితురాలపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఆమె మీద హత్యాయత్నం కూడా చేశాడు. సో ఇవన్నిటికీ సంబంధించినటువంటి స్టేట్మెంట్ని ఎన్బిఏలో ఉన్నటువంటి పలువురు ట్రైనీ ఐపీఎస్ల స్టేట్మెంట్స్ని కూడా రికార్డ్ చేశారు. సో వాళ్ళని కూడా ఈ కేసులో పోలీసులు విట్నెస్గా పెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఎన్పిఏ సిబ్బందిని సైతం ఇందులో విట్నెస్గా చేర్చారు. సో వాళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి ఈ నేరానికి పాల్పడాలని నిర్ధారించుకున్న తర్వాతనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే అతని దర్యాప్తులో భాగంగా మరికొన్ని విషయాలు పోలీసులకు బయటపడ్డాయి. సో బాధితురాల కంటే ముందే తనకి ఈ తరహాలో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేస్తున్నటువంటి అమ్మాయిలతో ఉదయ్ కృష్ణారెడ్డి తరచూ చాటింగ్స్ చేసేవాడు. సో వాళ్ళకి లవ్ కూడా ప్రపోజ్ చేశాడు. అందులో ఇద్దరికి సంబంధించిన డీటెయిల్స్ సైతం ఇప్పటికే పోలీసులు సేకరించారు. సో వారి స్టేట్మెంట్స్ సైతం ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. సో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా వాళ్ళతో కూడా కొంచెం ఎవిడెన్స్ సేకరించిన తర్వాత పోలీసులు వీటిని కూడా కోర్టుకు సబ్మిట్ చేయనున్నారు. అండ్ సేమ్ టైం ఉదయ్ కృష్ణారెడ్డి నడుపుతున్నటువంటి ఐఏఎస్ అకాడమీ, అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ అనేటువంటి ఒక అకాడమీని అశోక్ నగర్ నుండి తను నడిపిస్తున్నాడు. సో తన బ్రదర్ ఇవి చూసుకుంటాడు అని చెప్పేసి ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ గతంలో తాను కూడా ఇందులో కొన్ని గెస్ట్ లెక్చర్స్ కూడా ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. సో అశోక్ నగర్లో ఉన్నటువంటి ఆయన నివాసంలో ఒక సెల్ ఫోన్తో పాటు ల్యాప్టాప్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో త్వరలోనే వాటిని కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.